ఎయిమ్డ్ అట్ ద బర్డ్. ఈ సెంటెన్స్లో ఎయిమ్డ్ అట్ అనేది ఒక వర్బ్ ఫ్రేజ్ లాగా కన్సిడర్ చేసి దాన్ని విడదీయకూడదు. ద బర్డ్ వాజ్ ఎయిమ్డ్ అట్ బై హిమ్ అని రాయాల్సి ఉంటుంది. అలాగే హీ కీప్స్ మీ వెయిటింగ్లో వెయిటింగ్ అనేది ఆబ్జెక్ట్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ద ఆన్సర్ ఈజ్ ఐ యామ్ కెప్ట్ వెయిటింగ్ బై హిమ్ అని రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ది ఆబ్జెక్ట్. ఐ బాట్ మై సిస్టర్ అ బుక్. ఈ సెంటెన్స్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది మొదటిది, ఇది రెండవది. ఒకవేళ మై సిస్టర్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనం సెంటెన్స్ రాయాలనుకుంటే మై సిస్టర్ వాజ్ బాట్ ఏ బుక్ బై మీ అని సింపుల్గా రాసేస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ ఆబ్జెక్ట్ 2 ఆ బుక్తో కనుక సెంటెన్స్ స్టార్ట్ చేసేటట్లయితే ఆ బుక్ వాజ్ బాట్ ఫర్ మై సిస్టర్ బై మీ అని ఒక ఎక్స్ట్రా ప్రిపోజిషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది, మర్చిపోకూడదు. షుగర్ టేస్ట్ స్వీట్ ఈ సెంటెన్స్లో టేస్ట్ అనేది ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్. దీనికి అసలు ప్యాసివ్ వాయిస్ లేదు. కానీ రెనన్ మార్టిన్ ప్రకారం షుగర్ ఈ స్వీట్ వెన్ టేస్టెడ్ అని ఒక ఆన్సర్ ఇచ్చారు. తర్వాత పోలీస్ అరెస్టెడ్ హిమ్. ఈ సెంటెన్స్లో కూడా మనం ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు హీ వాజ్ అరెస్టెడ్ అంటే సరిపోతుంది. బై పోలీస్ అని మెన్షన్ చేయకపోయినా తప్పులేదు, ఎందుకంటే ఇట్ ఈస్ పోలీస్ హూ అరెస్ట్ పీపుల్.